అడవిలో అజ్ఞాతవాసం ముగిసింది. పతివ్రత సావిత్రి దయతో ఒక నిరుపేద కుటుంబం మళ్ళీ రాజరికంలోకి ఎలా అడుగుపెట్టిందో చూడండి. మరుసటి రోజు ఉదయాన్నే పల్లకీలు, రథాలతో ఆ కుటుంబం అంతా సాల్వరాజ్యానికి దర్జాగా బయలుదేరారు. అంధకారంలో అడవికి వెళ్ళిన రాజు కంటి చూపుతో కొడుకు కోడలితో తిరిగి రావడంతో ప్రజలు బ్రహ్మరథం పట్టి స్వాగతం పలికారు. ఆ తర్వాత అత్యంత వైభవంగా సత్యవంతుడికి సాల్వ సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం జరిగింది. సావిత్రి ఆ రాజ్యపు మహారాణిగా సింహాసనం అధిష్ఠించింది. సత్యవంతుడు ఆమెను భార్యగా కన్నా దైవంగానే ఎక్కువగా చూసుకున్నాడు. అటు సావిత్రి తండ్రి అశ్వపతికి కూడా యముడు ఇచ్చిన వరంతో 100 మంది వీరాది వీరులైన పుత్రులు జన్మించారు. తండ్రికి సంతానం, మామకు రాజ్యం, భర్తకు ప్రాణాలు అన్నీ సాధించిన సావిత్రి కీర్తి ముల్లోకాల్లో మారుమోగింది. యముడు ఇచ్చిన 4 వరాలు నిజమయ్యాయి. మరి సావిత్రి కోరుకున్న ఆ 5వ వరం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 21 కోసం వెయిట్ చేయాల్సిందే.